బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఎవరికి ఎలాంటి పుల్లలు పెట్టాలి, ఎప్పుడు ఎవరిని బ్యాట్ చేయాలనేది బిగ్ బాస్ కి బాగా తెలుసనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న వాళ్ళు ఎవరు వర్స్ట్ ప్లేయరో ఎవరు బెస్ట్ ప్లేయరో చెప్పాలంటూ బిగ్ బాస్ తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే నిఖిల్ టేస్టీ తేజ పేరు చెప్పడంతో ఇలా టేస్టీ తేజకి ఎక్కువ ఓట్లు రావడంతో టేస్టీ తేజ వాళ్ళ ఫ్యామిలీ వీక్ నా రాకుండా చెయ్యాలి అంటూ నాగార్జున గారు తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయం నిఖిల్ లైవ్ లో ప్రస్తుతం చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు అవినాష్ దగ్గర. ఇక అసలు విషయానికి వచ్చేస్తే నిఖిల్ ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నాడంటే ఏదో కోల్పోయినట్టు అలా దిగులుగా కూర్చున్నాడనే చెప్పాలి లైవ్ లో. ఇక అవినాష్ తో మాట్లాడుతూ, అరే అవినాష్, నేను కావాలని వరస్ట్ ప్లేయర్ తేజకి మాత్రం నార్మల్ గా ఇచ్చాను తప్ప, అంతేగాని వాళ్ళ ఫ్యామిలీ రాకుండా ఉంటారని నాకు తెలియదురా. అలా తెలుసుంటే నేను ఎందుకు ఇస్తానురా? అమ్మ ఎవరికైనా అమ్మే కదరా. కానీ ఇప్పుడు మా అమ్మ వచ్చినా సరే నేను హ్యాపీగా ఫీల్ అవ్వలేనురా బాబు అంటూ చాలా ఎమోషనల్ అవుతున్నాడు నిఖిల్. ఇక అవినాష్ కలగ చేసుకొని, అరే నువ్వు తెలిసి తప్పు చేయలేదు కదరా, ఒకవేళ తెలుసుండి మరి నువ్వు చేసుంటే అది నేను యాక్సెప్ట్ చేసేవాడిని కాదు. అంతెందుకు నిన్న నైట్ కూడా తేజాకి చెప్తే ఆడు కావాలనే చేయడు, వాడికి చాలా ఎమోషనల్ మనసు, అలాంటిది ఎందుకు చెప్తాడు, ఏదో వరస్ట్ ప్లేయర్ అని చెప్పేసి అలా చెప్పాడు అనుకుంటూ తేజ కూడా మాట్లాడాడురా. నువ్వు ఫీల్ అవ్వద్దంటే ఇంతమంది కంటెస్టెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి లోపలికి వెళ్తుంటే అసలు టేస్టీ తేజ గారు ఎలా ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు. ఏదైనా సరే నా వల్ల మిస్టేక్ జరిగింది, క్షమించమని తేజాని అడుగుతానంటూ అలాగే బిగ్ బాస్ ను కూడా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు నిఖిల్. బిగ్ బాస్ ప్లీజ్ టేస్టీ తేజ వాళ్ళ అమ్మగారిని లోపలికి పంపించండి, అలాగే కావాలంటే మా అమ్మగారిని ఆపేసేయండి, పర్వాలేదు. ఎందుకంటే తెలుసో తెలియకో నా వల్ల టేస్టీ తేజ గారికి నష్టం జరిగింది, ఆ నష్టానికి నేను బాధ్యుడిని కాబట్టి ప్లీజ్ బిగ్ బాస్ వాళ్ళ హౌస్లోకి టేస్టీ తేజ వాళ్ళ అమ్మగారిని పంపించండి అంటూ చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు నిఖిల్. దీంతో పాటు అవినాష్ కూడా చాలా రిక్వెస్ట్ చేశాడు. ఇందులో భాగంగానే నిఖిల్ చెప్తున్నాడు, వాడు బిగ్ బాస్ హౌస్కి వచ్చిందే వాళ్ళ అమ్మ గురించి అని చాలా సందర్భాల్లో చెప్పారు కదరా అంటే, అవునరా, నాకు కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు. లాస్ట్ సీజన్లో కూడా కరెక్ట్గా వాళ్ళ అమ్మగారు రాకుండానే ఎలిమినేషన్ అయిపోయానని, ఇప్పుడు అలా కాదు అమ్మ రావాలి అని ఎవరికన్నా కలే కదరా అంటే, లేదురా, ఎలాగైనా సరే అవసరమైతే మన అమౌంట్లో నుంచి డబ్బులు కట్ అవుతాయి అన్నా సరే మనం టేస్టీ తేజ గారి వాళ్ళ అమ్మగారిని ఎలాగైనా హౌస్లోకి రప్పిద్దాం, బిగ్ బాస్ ఏదో ఒకటి మెలికైతే పెడతాడు, అది ఏ మెలికైనా నేను యాక్సెప్ట్ చేస్తానంటూ నిఖిల్ అయితే సంచలన నిర్ణయం తీసుకున్నాడనే చెప్పాలి. మరి మొత్తానికి నిఖిల్ ఇంత బాధపడడానికి కారణం నిఖిల్తో పాటు మిగిలిన కొంతమంది టేస్టీ తేజకి వరస్ట్ ప్లేయర్ అని ఇవ్వడం వల్లే కదా తనకి వాళ్ళ ఫ్యామిలీని రాకుండా చేశాడు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హౌస్లో చాలా మంది తప్పు చేస్తారు, కానీ ఆ తప్పుకి పశ్చాత్తాపం తీసుకున్నవాడే నిజమైన మనిషి అని చెప్పాలి. మరి మొత్తంగా తెలుసో తెలియకో నిఖిల్ చెప్పిన దానికి ఇంత ఫీల్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.